హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 32 సైజు బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియోలో చూపిస్తున్నానండి. ముందుగా మనము హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అని అంటే కింద క్రాస్ ఏమన్నా ఉందేమో చూసుకొని స్కేల్తో ఒక మార్కు గీసుకొని క్రాస్ అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత 10 అంగుళాలు అయితే నేను చేయి బార్ పెట్టుకున్నానండి. 10 అంగుళాలకి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోండి. గీసుకున్న కాడి నుంచి కింద వైపుకి 3 అంగుళాలు తగ్గించుకొని ఒక మార్క్ అయితే కొంచెం గీసుకోండి. అలా గీసుకున్న తర్వాత మనకి సంక అంటే చుట్టు తిరుగుడు ఉంటుంది కదా, చెయ్యి చుట్టు తిరుగుడు, సంక చుట్టు తిరుగుడు ఎంత అయితే ఉందో అంత చూసుకొని ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఆ తర్వాత కింద వైపు ఒక డాట్ పెట్టుకోండి. పెట్టుకున్నాక మనము క్రాస్గా కింద వైపు నుంచి సంక వైపు భాగం దాకా ఒక లైన్ అయితే గీసుకోండి. గీసుకున్న తర్వాత మనం 10 అంగుళాలు పెట్టుకున్న కాడి నుంచి సంక వైపు ఒక మార్కు గీసుకున్న కాడి నుంచి స్కేల్ ద్వారా ఒక మార్క్ అయితే గీసుకున్నాను. స్కేల్ లేదంటే మామూలుగా అయినా వేసుకోవచ్చండి, నీట్గానే వస్తుంది. నేనైతే స్కేల్ యూజ్ చేశాను. ఆ తర్వాత అలా కట్ చేసుకున్న తర్వాత సెంటర్కి అయితే ఒక టక్ అయితే ఇవ్వండి. ఆ టక్ ఇవ్వడం వల్ల సెంటర్లో ఈ చెయ్యి ఇది ఉందని గుర్తు కోసం అని చెప్పేసి ఒక డాట్ అయితే పెట్టేశాను. పెట్టిన తర్వాత మనకి ఖర్చు కాడి నుంచి కొంచెం ఒక అంగుళము సంక వైపు భాగం నుంచి కొంచెం ముందు వైపు క్రాస్ ఎంత అయితే వస్తుందో ఒక అంగుళము ఇలా అయితే ఈజీగా కట్ చేసుకోవచ్చు. మనం మార్క్ గీసుకోకుండా ఇదైతే ఈజీగా ఉంటుందని నేను ఇలా కటింగ్ అయితే చేశాను. చూడండి, క్రాస్ అయితే వచ్చింది. అలా క్రాస్ చేసిన తర్వాత చేయి భాగం అయితే అయిపోయిందండి. ఆ తర్వాత వెనక పార్ట్ వైపు మనము డ్రా చేయాలి. ముందుగా కింద వైపు క్రాస్లు ఏమన్నా ఉన్నాయేమో చూసుకొని క్రాస్ అయితే కట్ చేసుకోవాలండి. ఒక మార్కు గీసుకొని స్కేలు యూజ్ చేసి అలా వేసిన తర్వాత 32 సైజు వాళ్ళకి నేనైతే 16 అంగుళాలు ఖర్చుతో సహా టేప్ కొలతతో 16 అంగుళాలు పెట్టానండి. ఆది బ్లౌజ్తో అయితే నేను ఎక్కడా యూజ్ చేయలేదు, నేను టేప్ కొలతలే చెప్తున్నాను. ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర 16 అంగుళాలకి ఒక మార్క్ అయితే గీసుకున్న తర్వాత షోల్డర్ మొత్తం వచ్చేసరికి 5.5 అండి. సంక భాగం వచ్చేసరికి 6 అంగుళాలు పెట్టానండి. అయితే నేను మెడ వైపేమో 2.5 అంగుళాలు పెట్టాను, షోల్డరు 3 అంగుళాలు ఉంచుకున్నాను. వెడల్పు వచ్చేసరికి మనకి 10.5 అట్లా అయితే సరిపోతుంది. మొత్తము ఖర్చుతో సహా నేను చెప్తున్నది. అట్లాగా ఒక మార్క్ అయితే సంక భాగము గీసుకోవాలండి. గీసుకున్న తర్వాత మనకి 2 అంగుళాలు 2.5 అంగుళాలు కస్టమర్ చెప్పేదాన్ని బట్టి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్న తర్వాత ఒక మార్క్ అయితే గీసుకోండి. గీసుకున్నాక మెడ అయితే నేను 10.5 పెట్టానండి. 10.5 అంగుళాలు మెడ భాగం పెట్టుకున్నాను. వాళ్ళు కస్టమర్లు చెప్పేదాన్ని బట్టి మీరు ఎంత అయితే తీసుకోవాలనుకుంటున్నారో అంత తీసుకోండి. అలా తీసుకున్న తర్వాత మనకి కింద భాగము 5.5 అలా వస్తుంది కదండి. అలా వచ్చినాక మనకి మెడకాడ ఒక మార్క్ అయితే గీసుకొని స్కేల్తో ఒక బాక్స్ లాగా అంటే పలక మెడలాగా ఒక గీత అయితే గీసుకోవాలి. నేనైతే వెడల్పు కింద భాగము 3 అంగుళాలు పెట్టుకున్నాను. పైన షోల్డర్ దగ్గర 2.5 పెట్టాను, కింద వైపు 3 పెట్టాను. పైన 2.5 నుంచి కింద 3 దాకా ఒక మార్క్ అయితే గీసుకున్నాను. అప్పుడు పలక షేప్లో నెక్ అయితే ఉంటుంది. ఆ తర్వాత నేను మొత్తం కలిపి 10.5 పెట్టాను అన్నాను కదండి. అయితే 10.5 నుంచి 11.5కి వచ్చింది. ఎందుకంటే ఒక అంగుళము మనకి డాట్స్ వేయాలి కాబట్టి అది వేసుకొని సంక భాగం కాడ నుంచి కింద భాగం దాకా స్ట్రైట్ లైన్ ఖర్చుకి గీసుకున్నాను. పైన నుంచి కింద డాట్కి క్రాస్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత కింద భాగము మొత్తం కూడా అయిపోయిన తర్వాత కింద క్రాస్గా కొంచెం తీస్తే అది సైడ్స్ ఖర్చు బయటికి రాకుండా భుజాలు జారకుండా ఉంటాయి. అందుకని నేను అలా అయితే మార్క్ చేశానండి. చేసిన తర్వాత స్కేల్ ద్వారా పలక మెడ దగ్గర కొంచెం రౌండ్ తీశాను. అలా తీయడం వల్ల రౌండ్ నెక్ అయ్యింది. రౌండ్ నెక్ ఇప్పుడు మొత్తం మెజర్మెంట్ అయితే గీయడం జరిగింది. సంక భాగంను నేను మిస్టేక్ అయింది. ఇప్పుడైతే నేను మార్క్ చేస్తా, కటింగ్ చేసినాకైతే చేశాను, అక్కడ ఒక చోట మిస్టేక్ అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను 32 సైజు వాళ్ళకైతే కరెక్ట్గా ఇదైతే మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్లో
మీరు పోస్ట్ చేయండి. నేనేమన్నా డౌట్ ఏమన్నా మీకేమన్నా ఉంటే అది కూడా నేను క్లియర్ చేస్తాను. చూడండి అట్లా రౌండ్ గీసుకొని మొత్తం అయితే వెనక పార్ట్ అయితే మనం కటింగ్ చేసేసాము. హ్యాండ్స్ అయిపోయినాయి. అట్లాగే మనకి వెనక భాగము నెక్ పార్ట్ కానీ వెనక భాగం అయిపోయిందండి. ఆ తర్వాత మీకు నేనైతే క్యాన్వాస్ తీసుకొని వెనక భాగము ఎలా అయితే ఉన్నదో అలాగా మెయిన్ మనము అట్లాగే సేమ్ మెజర్మెంట్తో ఒక ఆదితో ఇది చేయాలండి. అయితే మనము వెనక భాగం నుంచి ముందు భాగంకి వెళ్ళాలి అని అంటే ఈ కటింగ్కి 1 అంగుళం ఎగస్ట్రా అయితే పెట్టుకోవాలండి. కింద భాగానికి మనకి 1 అంగుళం ఎగస్ట్రా అయితే ఉండాలి. అలా ఎగస్ట్రా ఉంటే తర్వాత ఏంటనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే మార్క్ గీసుకోండి. మొత్తము 1 అంగుళం కింద వదులుకొని వెనక భాగం ఎలా అయితే ఉన్నదో ముందు భాగానికి మొత్తం క్యాన్వాస్ మీద పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. నేనైతే క్యాన్వాస్ పెట్టుకున్నాను. మొత్తం అలా అయితే మార్కు గీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలా గీసుకున్న తర్వాత మొత్తం స్కేల్లో కింద కూడా 1 అంగుళం ఎక్స్ట్రా పెట్టమన్నాను కదా, అది కూడా పెట్టుకున్నాను. అక్కడ ఒక గీత అయితే గీసుకొని క్రాస్ కూడా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మార్కు మనం వెనక భాగాన కొంచెం క్రాస్ తీసుకున్నాం కదా, అందుకని అది కూడా నేను ఒక గీత అయితే పెట్టుకొని ఉంచాను. నేనైతే ముందు మెడ భాగము 6.5 పెట్టుకున్నానండి. 6.5 ప్లస్ వెనక 3 అంగుళాలు కింద వైపు పెట్టుకున్నా కదా, సేమ్ అదే ఇదిలో 3 అంగుళాలు ఒక గీత అయితే గీసుకున్నాను. గీసుకున్న తర్వాత ఇందాక షోల్డర్ దగ్గర 2.5 ఎలా ఉందో కింద భాగంలో 3 ఎలాగ ఉందో అలాగే స్క్వేర్గా ఒక బాక్స్ లాగా అయితే గీసుకున్నాం. అంటే పలక మెడలాగా వస్తుందండి. అలాగా గీసుకున్నాను. గీసుకున్న తర్వాత మనము అక్కడ రౌండ్ స్కేల్తో ఒకసారి స్కేల్ ఉన్నా ఓకే, స్కేల్ లేకపోయినా మనం మామూలుగా రౌండ్ అయితే గీసుకోవచ్చు. నేనైతే స్కేల్ యూజ్ చేశాను. అలాగా రౌండ్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత టేప్ తీసుకొని మనకి షోల్డర్ దగ్గర నుంచి కింద భాగానికి 10.5కి ఒక మార్క్ అయితే గీసుకోండి. అలా మార్క్ గీసుకున్న తర్వాత మనం నెక్ వైపు అంటే ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు నుంచి 4 అంగుళాలకి ఒక మార్కు గీసుకోండి. అది కింద వైపు కానీ మధ్యలో సెంటర్లోకి కానీ ఒక మార్క్ అయితే గీసేసుకోండి. అలా గీసుకున్న తర్వాత నేను 32 సైజు వాళ్ళ నుంచి 30, 32, 34 దాకా ఈ బ్లౌజ్ అయితే యూజ్ అవుతుందండి. కటింగ్ అని అంతా మొత్తము ఒకేలాగా వస్తుంది. ఒక 2 ఇంచులు అటు ఇటు అలా గీసుకున్న తర్వాత మొత్తం షోల్డర్ కాడ నుంచి కింద దాకా స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. అలా గీసుకున్న తర్వాత మనము పైన షోల్డర్ దగ్గర 3 అంగుళాలు ఉంది కదండి, టేపు మడత వేసి అంగుళంన్నరకి ఒక మార్కు గీసుకొని ఇందాక 10.5 దగ్గర ఒక మార్క్ ఎలా గీసామో సేమ్ అక్కడ ఆ లైన్లోకి అయితే కలిపేసుకోండి. ఒక గీత అయితే గీసేసుకోండి. అలా గీసుకుంటే మనకి స్ట్రైట్ లైన్ లాగా వస్తుందండి. అలా వచ్చిన తర్వాత టేప్ తీసుకొని కింద భాగాన 2.5 అంగుళాలు వెడల్పుకి ఒక మార్క్ అయితే గీసుకోండి. 2.5 అంగుళాల నుంచి 3 అంగుళాలు పెట్టుకోవచ్చండి. ఏమీ తేడా అయితే ఏం రాదు. ఆ తర్వాత 2.5 తీసినాక పొడవు మనకి 2 అంగుళాలు పెట్టుకోండి. 2 అంగుళాలు పెట్టుకున్న తర్వాత స్కేల్తో ఇలాగా ఒక బాక్స్ లాగా కొంచెం అక్కడ కింద నుంచి డాట్ ఎట్లా వేసుకున్నామో అలా వేసుకొని అక్కడి నుంచి క్రాస్గా ఒక మార్క్ అయితే చేసుకోండి. మనకు కావాలంటే స్కేల్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే కరువు షేప్లో అయినా తీయచ్చు. మనం ప్రిన్సెస్ కటింగ్ మామూలుగా ఎలా కరువు వస్తుందో సేమ్ అలాగైనా చేసుకోవచ్చు. నేను స్కేల్తో అలా గీసి తర్వాత మళ్ళీ కరువు షేప్ రానిచ్చాను. చూడండి ఫ్రెండ్స్, అట్లాగా గీసుకున్న తర్వాత మనమైతే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. మనకి వెనక పార్టు ముందు పార్టు గీసుకున్నాం కదా, గీసుకున్న తర్వాత మొత్తం మెజర్మెంట్ పెట్టాము. ఇప్పుడు ఇక్కడ 2.5 మనకి ఎక్కడైతే ఇదయ్యిందో అంటే మనకి అక్కడ డాట్ కాడ పట్టేస్తాం కదా, అక్కడ మళ్ళీ ఖర్చు సైడ్స్ తగ్గిద్ది కాబట్టి అక్కడి నుంచి మనము 2.5 సైడ్స్కి పెంచుకోవచ్చు. పైన సంక సేమ్ అలాగే ఉంచేసి సైడ్స్ ఒక గీత అయితే మార్క్ చేసుకొని పైనుంచి సంక కాడి నుంచి కింద 2.5 అంగుళాలు పెంచుకోవచ్చండి. అప్పుడు మనకైతే ఖర్చు అయితే తగ్గదు. సేమ్ ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. ఇక్కడ వీ షేప్ ఎలా వచ్చిందో
ఆ వీ షేప్లో ఇక్కడ మనం కరువు తీసాం కదా, సేమ్ అదేనండి. మనకి ఎగస్ట్రా క్రాస్ అలా అయితే ఏం రాదు. ఇందాక అంగుళం పెంచమన్నాను, అట్లాగే క్రాస్ అయితే ఒక మార్కు గీసుకోమన్నాను, అదైతే గీసుకున్నాము. గీసుకున్న తర్వాత మనము మొత్తం మార్కు చేసుకున్నది మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. అలా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందాక లైనింగ్ మనము వెనక పార్ట్కి తీసాం కదా, సేమ్ అలాగే దాని మీద వేసి కటింగ్ చేస్తానండి. ఈ కటింగ్ అయిపోగానే ఎప్పుడైనా కానీ న్యూస్ పేపర్ అయినా క్యాన్వాస్ అయినా ఏదైనా ఓకేనండి. నేనేందంటే క్యాన్వాస్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది, చూయించేటప్పుడు కూడా న్యూస్ పేపర్ మీద అర్థం కాదని చెప్పేసి నేను క్యాన్వాస్ తీసుకున్నానండి. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేనైతే. మొత్తము మొన్న ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారండి ఫుల్ వీడియో పెట్టండి అని. సరే అడిగారు కదా అని చెప్పేసి నేను కటింగ్ మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను. ఒక స్టిచ్చింగ్ కూడా నేను ఇంకో లాంగ్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. ఫస్ట్ అయితే కటింగ్ పెట్టి తర్వాత ఈ స్టిచ్చింగ్ పెడితే అర్థమవుతుందని చెప్పి ఫస్ట్ అయితే కటింగ్ అయితే పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ షేప్లో అయితే మనకి వస్తుంది. సేమ్ మనం ఇందాక ఎలా అయితే ఇచ్చేసామో అలాగా వచ్చేస్తుంది కదా. ఈ కటింగ్ని మనము లైనింగ్ మీద అంటే బ్యాక్ హుక్స్లా ఫ్రంట్ హుక్స్లా అనేది మీరు ముందు ఫిక్స్ అయిపోండి. నేనైతే ఫ్రంట్ హుక్స్లే పెట్టేసుకున్నాను. ఫ్రంట్ హుక్స్లు పెట్టేసుకున్నా కాబట్టి విడిపోయిన క్లాత్ నా ముందు వైపు ఉంటుందండి. విడిపోయిన క్లాత్ నుంచి నెక్ కాడ పెట్టుకొని స్ట్రైట్గా ఎట్లా అయితే ఉన్నదో సేమ్ అదే మెజర్మెంట్లో మనమైతే గీతలు అయితే మార్కులు అయితే చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మనము జాకెట్ కుట్టేటప్పుడు మనం ఎగస్ట్రా అయితే తీసుకోవాలి కదండి. అంటే మనం ఖర్చు పట్టాము అంటే ఈ జాయింట్ని మనం కలపాలి, కలిపితేనే కదా బ్లౌజ్ మనకి రెడీ అవుతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఎడం పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, అటు ఇటు కొంచెం మధ్యలో ఖర్చు ఉండేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు కటింగ్ చేసేటప్పుడు కూడా ఎంత అనేది నేను చెప్తాను. ఫస్ట్ అయితే మనము ఈ పేపర్ కటింగ్ ఎట్లా అయితే ఉందో సేమ్ అలా అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలి కాబట్టి చేసేసుకున్నాము. చేసుకున్న తర్వాత అక్కడి నుంచి ఒక అరంగుళం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఆ పక్క నుంచి ఒక అరంగుళము అట్లాగా మళ్ళీ ఒక మార్క్ అయితే గీసుకోండి. అలా గీసుకున్నాము అని అంటే మనకి ఎగస్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకు ఖర్చు కావాలి కదా, రెండు జాయింట్ చేయాలి అని అంటే అందుకోసం తీసుకుంటున్నానండి. ఎగస్ట్రా మార్కింగ్ అయితే చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇటువైపు కూడా సేమ్ అట్లాగే ఉంటుంది. నేను దీంట్లో అయితే పెట్టేసుకున్నాను. పెట్టుకొని కటింగ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, సేమ్ ఇలాగా షేప్ కూడా బాగా నిలబడుతుందండి, బాగుంది. మీకు మధ్యలో కనుక ఉక్సులు పట్టి కాజాల పట్టి వైపు ఒక డాట్ కావాలి అని అనుకుంటే కనుక కింద క్రాస్ తీయొద్దండి. నేను అందుకని క్రాస్ తీయలేదు. లేదు నాకు క్రాస్ కావాలి, నేను డాట్ వేయను అనుకుంటే మనకి కింద భాగాన కొంచెం అయితే క్రాస్ తీసుకోవచ్చండి. కుట్టిన తర్వాత అయినా తీసుకోవచ్చు. నేను అందుకని చెప్పి ఈ వీడియోలో అయితే నేనైతే క్రాస్ అయితే తీయలేదు. అలా తీసాము అని అంటే కొంచెం తేడా వస్తుందని చెప్పేసి నేనైతే తీయలేదండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇటువైపు భాగాన కూడా ఒక్క అరంగుళము నేను ఎగస్ట్రా పెట్టుకొని కటింగ్ చేసుకుంటున్నాను. అట్లాగా సేమ్ అలాగే గీసుకొని కటింగ్ చేసుకోండి. డైరెక్ట్గా క్లాత్ మీద అయితే గీసుకొని చేయకండి. అలా చేస్తే కొంచెం షోల్డర్ అయితే తేడా వస్తుంది. ఆ షోల్డర్ ఎక్స్ట్రా రావడమో సంక భాగమో ఎక్కడో చోట కొంచెం ఇదవుతుందండి. అందుకని నేను క్యాన్వాస్ మీద కట్ చేసి తర్వాత ఇది పెట్టుకుంటున్నాను. అలాగా పెట్టుకున్న తర్వాత మొత్తం అయితే మనం కటింగ్ అయితే చేసుకున్నాం. జాకెట్ కటింగ్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మనకి తర్వాత కూడా ముందు భాగాన క్రాసు ఒకేసారి తీసుకుంటా అంటే తీసుకోండి, లేదంటే తర్వాత అయినా కొంచెం క్రాస్ తీసుకోవచ్చు. అలా తీసుకున్నామంటే ముందు భాగాన కూడా మనకి ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. నేనైతే ఇప్పుడైతే తీయలేదు, తర్వాత తీద్దాంలే అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, మీకు ఈ కటింగ్ మొత్తం అర్థమైంది అని అనుకుంటున్నాను. కానీ మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు ఈ కటింగ్ అనేది మీకు వివరంగా అర్థమవుతుంది. లేదంటే కనుక కన్ఫ్యూజ్ అయిపోతారు. చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలన్నీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.